సూసైడ్ చేసుకొని చనిపోయినట్టుగా కాదు, క్లియర్ గా కనబడతా ఉంది. రాంగ్ అండి. యేసు ప్రభు పెళ్ళయిందా? కాలేదు. యేసు ప్రభుకి మామూలుగా పిల్లలు ఉన్నారా? లేరు. యేసు ప్రభు ఒక రాజ్యానికి రాజా. కాన్సెప్ట్ మనిషిగా రావటము తిరిగి వెళ్ళిపోవడం. ఏదైతే బ్రిడ్జ్ ఉందో అది వాస్తవం కాదని చెప్పి తేలిపోయింది. మళ్ళీ అది వాస్తవం కానప్పుడు ఈ స్టోరీ వాస్తవం మీరు ఎట్లా నమ్ముతున్నారు నాకు అర్థం కావట్లేదు. బ్రిడ్జ్ వాస్తవం కాదు, మీకు వాస్తవం కాదు కదా. ముందుకి 3 కాళ్ళు అంటే 3 కాళ్ళే అని చెప్పి వీళ్ళు అంటా ఉన్నారు కాబట్టి అక్కడ కూడా మీరు చూస్తూ ఉంటే రాముడైన దేవుడు ఎవరైతే మీరు అనుకుంటా ఉంటారో ఆ దేవుడు వెళ్ళి చివరికి ఎక్కడరా ఆయన ముగింపెట్లో వచ్చిందంటే ఆయన వెళ్ళి ఆ చెరువులోనో లేకపోతే ఆ నదిలో మునిగి చనిపోయి ఆయన అవతారాన్ని ముగించేసుకొని తిరిగి మరొక విష్ణు అవతారాన్ని ఎత్తి ఉన్నాడని చెప్పి మనకు కనబడతా ఉంటది. అవతారం అవునా కదా? సూసైడ్ అంటారా లేకపోతే చనిపోయిన అంటారా ఏదైనా రాముడు చనిపోయారు అని చెప్పి ఏ గ్రంథంలో అయినా రాయబడి ఉందా? మళ్ళీ రాముడి యొక్క అంతం ఎలా అయిందో నాకు చెప్పండి. రాముడి అంతం కాలేదండి. మీకు ఇంకా క్లారిటీగా చెప్పాలంటే నేను మీకు అది ఒక వీడియో ఉంది, ఆ వీడియోలు చూపించమంటే నేను చూపిస్తాను. టైం ఎందుకంటే రాముడి యొక్క అవతారాన్ని చాలించడం జరిగింది, కాదు, కనబడతా ఉంది. రాంగ్ అండి. ఇంకో భాషలో మాట్లాడాలంటే రాముడు తన అవతారాన్ని ముగించేసుకొని ఉన్నాడు. ముగించారు కానీ నదిలోకి వెళ్ళి అవతారాన్ని నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు మీరు ఎక్కడికి ఢిల్లీ అక్కడికి వెళ్ళారండి. ఇప్పుడు లేదు నేను ఇది చెప్తా వినండి. ఇప్పుడు మీరు బయట దేశానికి అక్కడికి వెళ్ళారండి, మీరు అప్గ్రేడ్ అంటే దేశం నుంచి ఇప్పుడు మళ్ళీ వస్తున్నారు. అదే విధంగా ఇప్పుడు రాముడు అవతారం చాలించి మళ్ళీ వెళ్ళిపోయారు అనుకో. అదే ఇప్పుడు చూడండి రాముడు కూడా రావడం జరిగింది. అలాంటప్పుడు మిమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి ఎంతమంది వస్తారు? కాదండి, ఎవరెవరు వస్తారు మీ దగ్గరికి? రాముడు దేవుడు తీసుకెళ్ళడానికి ఎవరెవరు వస్తారు? ఎక్కడ తీసుకెళ్ళడానికి? ఎయిర్పోర్ట్ కి. పలానా దేశం నుంచి మీరు వస్తున్నారు, పలానా ప్లేస్ నుంచి మీరు వస్తున్నారు, పోనీ ఆ ప్లేస్ నుంచి మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళడానికి వస్తారు. వచ్చేటోళ్ళు ఉంటే వస్తారు, రాని వాళ్ళు ఉంటే ఒక్కళ్ళమే వెళ్తాం. దాంట్లో ఏముంది? అలా కాదు, మీ మీద ప్రేమగా ఉన్న వాళ్ళు ఎవరైనా వస్తారో వస్తారు. అదే విధంగా దేవుడి విషయంలో కూడా ఏం జరిగిందంటే ఆయన అవతారం చాలించేటప్పటికి ముల్లోకంలో ఉన్నటువంటి దేవుళ్ళు అందరూ కూడా రావడం జరిగింది. అదే సరియు నది దగ్గర వరకు వెళ్ళాను. అదే అండి, ఎలా చాలించాడు? ఎలా చాలించాడు? ఎలా చాలించాడు? నది దగ్గరికి వెళ్ళే. అదే కదా చెప్పేది. మీరు ఆత్మహత్య చేసుకున్నాను అందులో ఉందా అని నేను అడుగుతున్నా. పాయింట్ ఇప్పుడు ఆత్మహత్య చేసుకున్నాడా? మరి మీరు అదే అంటున్నారు కదా, ఆత్మహత్య చేసుకోవడం చాలించడం. ఈ భాషలోనే ఆయన అవతారాన్ని ముగించాడు. అవతారం అన్నా నేను. అవతారం ముగించాడు అనొచ్చు, లేకపోతే చాలా మంది చనిపోయాడు అని చెప్పి అనొచ్చు, లేదా సూసైడ్ చేసుకున్నాడు, ఏదైనా అనుకోండి. అవతారం నా పాయింట్ అది కాదు. అవతారాన్ని ముగిచ్చేసి మరొక అవతారం విష్ణు అవతారాన్ని మళ్ళీ తీసుకున్నాడు అనేది మనకి సరే గ్రంథాలు చెప్తా ఉన్నాయి కానీ అవతారాన్ని ముగించాడు. బైబిల్లో నుంచి రామాయణం వచ్చింది అనేది పాయింట్ మీరు ఏది అన్నారో అది వాస్తవం అని చెప్పి నేను అన్నా. ఎందుకనంటే బైబిల్లో నజరేయుడైన యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే మనిషిగా వచ్చాడో, వచ్చి ఆయన యొక్క ముగింపును ముగించుకొని ఏ విధంగా అయితే ఆయన కూడా వెళ్ళిపోయాడు, అదే కాన్సెప్ట్ కనిపించట్లేదా? అంటే ఉద్దేశంలో యేసు ప్రభు పెళ్ళయిందా? కాలేదు. యేసు ప్రభుకి మామూలుగా పిల్లలు ఉన్నారా? లేరు. యేసు ప్రభు ఒక రాజ్యానికి రాజా. కాన్సెప్ట్ మనిషిగా రావటము తిరిగి వెళ్ళిపోవడం. అందుకే అలాగే చాలా మంది వస్తున్నారు. దేవుడు అయ్యాడు అంటారు. అదే తప్ప అంటున్నాను. దేవుడు కాన్సెప్ట్ తోటి వక్రీకరించి జనాల్ని మభ్య పెడుతున్నారు మీరు. ఏంటి మభ్య? అవును, మరి శ్రీరాముని కూడా ఇప్పుడు మీరు ఏమంటున్నారు? యేసు ప్రభుతో పోల్చేశారు. నేను అనలేదే, మీరు ఇప్పుడే అన్నారు కదా. పాస్టర్ గారు అన్నదానికి నేను ఏకీభవిస్తున్నా అన్నా. నేను ఇప్పుడు మీరు అన్నారు అనలేదా? బైబిల్లో నుంచే ప్రతిది వచ్చిందంటాను నేను. మీరేమన్నారు? రామాయణం కూడా బయటకు వచ్చింది ఒక పాస్టర్ గారు అన్నారంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న విషయాలు స్పష్టంగా శ్రీరాముని విషయంలో కనబడుతున్నాయా లేవా? ఆయన కూడా మనిషిగా రావడము, తిరిగి ఆయన కూడా దేవుడిగా వెళ్ళిపోవడము, అది ఎక్కడ కనబడింది మనకి? కనబడట్లేదా? శ్రీరాముని మామూలుగా కొట్టడం జరిగింది. అందుకే కదా చాలా మంది ఒప్పుకోరు శ్రీరాముని కొట్టడం జరిగింది. చాలా మంది శ్రీరాముని కొట్టడం జరిగింది చాలా మంది. అందుకే కాన్సెప్ట్ ఏమంటారు, ఇదంతా స్టోరీ అని చెప్పి అంటా ఉంటారు. పీటర్ గారు, మీరు ఫస్ట్ నేను చెప్పేది అర్థం చేసుకోండి. నాకు అర్థమైందండి, తర్వాత మీరు మాట్లాడండి. ఎందుకంటే కన్ఫ్యూజన్ ఉండకూడదు మధ్యలో. ఎందుకంటే ఇప్పుడు నేను అడిగే మూడు క్వశ్చన్ మీరు అన్నదానికి 3 క్వశ్చన్స్. నెంబర్ 1, జీసస్ క్రైస్ట్ ఆయన ఒక మనిషిలో వచ్చారు అని అన్నారు. రాముడు ఒక మనిషిలో వచ్చాడు. సరే, రాముడు ఎలా వచ్చినా కానీ రాముడికి పెళ్ళయింది.
పెళ్ళైన తర్వాత తండ్రి మాటకి ఆయన అడవులకు వెళ్ళడం జరిగింది. యాడ్ ఆన్ స్టోరీకి ఆ తర్వాత ఆయన అనుసరించి తమ్ముడు రావడం జరిగింది, వైఫ్ రావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ రావణుడి సంహారం జరిగింది. అవన్నీ కూడా ఉన్నాయి. ఆ బిట్టు తీసుకున్నారు. మీరు చెప్పే విధానంలో ఇప్పుడు లంకకి ఇండియాకి వేసిన ఏదైతే బ్రిడ్జ్ ఉందో అది వాస్తవం కాదని చెప్పి తేలిపోయింది. మళ్ళీ అది వాస్తవం కానప్పుడు ఈ స్టోరీ వాస్తవం మీరు ఎట్లా నమ్ముతున్నారు నాకు అర్థం కావట్లేదు. బ్రిడ్జ్ వాస్తవం కాదు, మీరు చెప్పారు వాస్తవం కాదు కదా, వాస్తవమే కాదు అది. అది ఆర్కాలజిస్ట్ వాళ్ళు వచ్చి అమెరికా నుంచి వాళ్ళు తేల్చి చెప్పారు అది నార్మల్ గా అది ఏర్పాటు అయింది అని చెప్పి, నార్మల్ రాళ్ళని చెప్పి వాళ్ళు చెప్పారు. అక్కడ బ్రిడ్జ్ కాదని చెప్పి ఏది ఫ్లోటింగ్ అయింది అక్కడ? ఫ్లోటింగ్ రెడ్ సీ దగ్గరికి వెళ్ళారు అనుకోండి, జెరూసలేం దగ్గర అక్కడ ఉంటే రెడ్ సీ దగ్గరికి వెళ్తే ఆ రెడ్ సీ మీద మీరు పడుకుంటే కూడా పైలు తేలుతారు తెలుసా. దాన్ని డెడ్ సీ అని చెప్పి అంటారు. ఎందుకు? దానిలో ఆ కావాల్సిన విటమిన్స్ అవన్నీ ఆ సముద్రంలో లేవు. అందుకోసం చేపలు కూడా బ్రతుకు అన్ని చచ్చిపోతా ఉంటే మనిషి కూడా దానిపైన పడుకున్నట్టే తేలుతా ఉంటాడు. మనిషి తేలినప్పుడు రాళ్ళు తేలవా? అసలు మనుషులు తేలుతారంటే దానికి రీజన్ సైంటిఫిక్ రీజన్ ఏంటో తెలుసా? రాళ్ళు తేలవా? సైంటిఫిక్ రీజన్ ఆ రాళ్ళు తేలినందుకు రామాయణం కరెక్ట్ అంటారా? సైంటిఫిక్ రీజన్ ఏంటో తెలుసా? మీరు నా క్వశ్చన్ దాటేస్తున్నారు. ఎక్కడైనా కానీ మీరు నా క్వశ్చన్ దాటేస్తున్నారు. సరే మీరు చెప్పండి. రాళ్ళు తేలితే రామాయణం కరెక్ట్ అంటారా మీరు? రాళ్ళు ఆర్కాలజిస్ట్ వాళ్ళు ఎంతో పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు వచ్చి చెప్పి అవన్నీ కూడా బ్రిడ్జే లేనప్పుడు అక్కడ కట్టిన అయోధ్య దగ్గర కూడా కోర్టు ఏమని తీర్పిచ్చిందో తెలుసా? అక్కడ రాముడి యొక్క ఏమంటారు ఆయనకు సంబంధించినవి ఉన్నాయి కాబట్టి మేము టెంపుల్ కడతా ఉన్నామని చెప్పి ఎప్పటి 1991 పై నుంచి గొడవలు నడుస్తూనే ఉన్నాయి. అక్కడ మసీద్ని కూల్చడము, మా రాముడి యొక్క అవశేషాలు ఏవైతే ఉన్నాయి అన్ని ఉన్నాయని చెప్పి గొడవ నడిచింది. చివరికి ఈ రోజు అయోధ్య సాధించారు. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. నా హిందూ సోదరులకి వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి దొరికింది. దాంతో కోర్టు కూడా ఈక్వల్ గా వీళ్ళకి ఒక 5 acres ఎక్కడ ఇచ్చి మీరు కూడా మీరు చేసుకోండి, మీరు చేసుకొని గొడవలు వద్దన్నారు. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, నేను కూడా హ్యాపీగా ఉన్నా. కానీ రాముడి యొక్క అవిశేషాలు దొరికాయని చెప్పి కోర్టు తీర్పు ఇవ్వలేదు. మత సామరస్యం ఉండాలని చెప్పి కోర్టుల తీర్పు మీద మత సామరస్యం ఉండాలని చెప్పి మాత్రమే దానిలో ముస్లింస్ అయిన వారు అగ్రి అవ్వడు బట్టి వాళ్ళకి ఇచ్చింది అదే కావాలని చెప్పి పట్టుకున్నాను. నేను పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళు అంటే 3 కాళ్ళే అని చెప్పి వీళ్ళు అంటా ఉన్నారు కాబట్టి ముస్లింస్ అయిన వారు కూడా ఒక స్టెప్ దిగి సరే వాళ్ళకి ఇచ్చేయండి, మాకు కూడా అన్యాయం చేయకుండా న్యాయం ఎక్కడైనా మేము కూడా కట్టుకోవడానికి, మాది ఇక్కడ కూలగొడుతున్నారు కదా మాకు కూడా ఎక్కడంటే కోర్టు వీళ్ళకి న్యాయం చేసింది వాళ్ళకి న్యాయం చేసింది. కానీ అక్కడ అవశేషాలు దొరికాయోనో లేకుంటే అక్కడ ఇంకా రాముడికి సంబంధించిన ఏవో ఉన్నాయని చెప్పి మాత్రము అది తీర్పు ఇవ్వలేదు. అక్కడ అయోధ్యలో ఆ టెంపుల్ కట్టబడలేదు. నంబర్ 1 పాయింట్ ఇది. ఇందాక మీరే అన్నారు ఆ రాముడు చెప్పింది కదా సార్. ఇప్పుడు మీరే అన్నారు కదండి. ఇప్పుడు గొడవలు ఎంతో మంది ప్రాణత్యాగాలు కట్టడం, రాముడి యొక్క ఆలయాన్ని కూల్చి బాబ్రీ మసీద్ కోర్టు యొక్క తీర్పులో మీరు చూడండి గొడవ దేనికి అక్కడ? ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి. చివరి కోర్టు తీర్పు ఏమి ఇచ్చిందండి? మీరు అందులో అక్కడ ఉన్నది రాముడిదే కాబట్టి అందుకే నన్ను తీర్పు చదివారా అని. మరి అదే ఉన్నాయని చెప్పి ఇవ్వలేదు. మత సామరస్యం ఉండాలి దొరికాయని కూడా వచ్చిందండి. మీరు దొరుకుడు ఎవరైనా తీసుకుని మత సామరస్యం గురించి కాదు, ఏం దొరికాయి? అది బాబ్రీ మసీదు రాముడి దగ్గర, అది రాముడిదే అని చెప్పి చెప్పడం జరిగింది. ఏం దొరికాయి అక్కడ? తవ్వకాల్లో దాని మీద శ్రీరామన్ రాసిన రాళ్ళు దొరికాయని చెప్పి పెట్టలేమా? మనం పెట్టలేమా? అది ఇప్పుడు దొరికాయంటేనేమో ఇదిగో మనం పెట్టలేము అంటేనేమో అది మత సామరస్యం గురించి ఇచ్చారు అంటారు. లాజికల్ మాట్లాడేది అలా ఏం మాట్లాడుతున్నారు? ఇక్కడ మీరు తీర్పు గురించి మాట్లాడినప్పుడు లాజిక్ గురించి మాట్లాడకూడదు. కోర్టు యొక్క తీర్పు గురించి మాట్లాడినప్పుడు లాజిక్ గురించి మాట్లాడకూడదు. కోర్టు తీర్పు అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? మీకు కోర్టు తీర్పు ఏమి ఇచ్చిందన్న? నేను అదే అంటున్నా. చెప్పండి, ఏమి ఇచ్చింది మీరు చెప్పండి. అక్కడ దొరకలేదు, అక్కడ అవి లేవు, తీర్పిస్తున్నాము. ఎందుకు ఇస్తున్నాము? ఈ గొడవకి అంతం కావాలి. ముస్లింస్ అనే వాళ్ళు కాంప్రమైజ్ అయ్యారు. ఒకటి ముస్లింస్ అనే వాళ్ళు కాంప్రమైజ్. సరే ఇది ఇంకా తెంపుకోవాల్సిన అవసరం, లాక్కోవాల్సిన అవసరం లేదు, వాళ్ళది అంటున్నారు, దొరికిన వాళ్ళు పెట్టుకున్నారో లేకుంటే దట్ ఈస్ తర్వాత వాళ్ళు మీరు ఇప్పుడు కోర్టు తీర్పు మీరు వక్రీకరించి చెప్తున్నారు. చదవండి కోర్టు. అరే నేను చెప్తున్నాను కదా, నేను చెప్తున్నా అక్కడ ఉన్నాయి దొరికినాయి, అక్కడ దొరికినాయి కాబట్టి ఉందో రామసేతు విషయంలో కూడా అది ఏమంటారంటే అది అవాస్తవం అని చెప్పి పైనుంచి వచ్చిన పెద్ద పెద్ద ఆర్కాలజిస్ట్ వాళ్ళు తెలియజేసి ఉన్నారు.